ఇమాంలు మౌజన్లకు బకాయి గౌరవ వేతనాలు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ వైసీపీ మైనార్టీ సెల్ కాకినాడ పార్లమెంట్ అధ్యక్షుడు ఎండి భాషా ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ వద్ద ముస్లింలు నిరసన తెలియజేసి ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ కి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్కే కరీం భాషా మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కూటమి నాయకులు ప్రతి నెల మౌజన్ ఇమాంలకు నిరంతరాయంగా గౌరవ వేతనం అందిస్తామని హామీ ఇవ్వడం జరిగిందని, కానీ అధికారంలోకి వచ్చాక హామీ మరిచారని ఆరోపించారు. గతంలో వైసీపీ ప్రభుత్వం 2024 మార్చి వరకు గౌరవ వేతనాలు అన్ని అందజేయడం జరిగిందన్నారు. 2025 సెప్టెంబర్ వరకు 8 నెలల గౌరవ వేతనాలు మరియు ఎన్నికల కాలంలో ఇవ్వవలసిన 3 నెలల గౌరవ వేతనాలు పెండింగ్ లో ఉన్నాయని, మొత్తం 11 నెలల బకాయిలు ఇవ్వవలసి ఉందని తెలిపారు. ఎటువంటి పనులు లేకుండా మసీదుల్లో నమాజ్ చదివించుకుంటూ జీవనం సాగిస్తున్న ఇమాంలు మౌజన్లు వేతనాలు బకాయిలు ఉండడంతో ఎన్నో ఆర్థిక ఇబ్బందులు కష్టాలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి సంబంధిత శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేసి పెండింగ్ లో ఉన్న గౌరవ వేతనాలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ మైనార్టీ సెల్ సిటీ అధ్యక్షుడు ఖలీద్ బిన్ వాలిద్, మాజీ వక్ఫ్ బోర్డు మాజీ అధ్యక్షుడు రెహమాన్ ఖాన్, హేమంత్, మాజీ కార్పొరేటర్ సత్యనారాయణ, సీనియర్ నాయకులు అజ్జు, మయూరి అలీషా, చాంద్ బాషా, ఇర్ఫాన్, నౌషద్, కిషోర్, జిలానీ, జాఫర్, మున్నా తదితరులు పాల్గొన్నారు. మరి ప్రభుత్వం పట్ల తెలియజేయడానికి ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. మరి 2025లో జనవరి నుండి సెప్టెంబర్ 1 వరకు 8 నెలల గౌరవ వేతనాలు బకాయిలు ఇవ్వడం జరగలేదు. అలాగే ఎలక్షన్ సమయంలో 3 నెలల బకాయిలు పెండింగ్ ఉన్నాయి. ఇవన్నీ కలిపి వెరసి 11 నెలల గౌరవ వేతనాలు ప్రభుత్వం నుంచి రావాల్సి ఉంది. మరి వారు ఏ ప్రభుత్వం అయితే వస్తే ఆ ప్రభుత్వం మీద ఆధారపడి వారు ఇచ్చే గౌరవ వేతనం మీద జీవనం కొనసాగించే పరిస్థితి. మరి అటువంటి మత బోధకులు వాళ్ళందరూ కూడా ఈ గౌరవ వేతనాలు ఇవ్వకపోవడం వల్ల చాలా ఆర్థిక ఇబ్బందుల్లో కష్టాల్లో నలుగుతున్నారు. అందుచేత మరి గతంలో మౌజన్లకు ఇమాములకు 10,000, మౌజన్లకు 5,000 గౌరవ వేతనం నిరంతరాయంగా ప్రతి నెల చెల్లిస్తామని చెప్పేసి ఎలక్షన్ టైంలో టీడీపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీ ఇచ్చిన కూడా అటువంటి హామీని నిలబెట్టుకోలేని పరిస్థితి. మరి గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం హయాంలో 2024 మార్చి వరకు కూడా గౌరవ వేతనాలు అన్నీ కూడా అందించడం జరిగింది. మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం తక్షణమే ఈ గౌరవ వేతనాలు పెండింగ్లన్నీ కూడా క్లియర్ చేయాలని, ఇది పరిష్కరించకపోతే ముస్లిం సమాజం అసంతృప్తిలో ఉంటుందని, మరి మీ ప్రభుత్వంపై విశ్వసనీయత కోల్పోతుందని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటూ మరి కలెక్టర్ గారు సంబంధిత అధికారులకు మా విజ్ఞప్తిని అందజేసి మరి మాకు రావాల్సిన గౌరవ వేతనాలు అందించేలాగా వారు కృషి చేస్తారని చెప్పేసి వారిని కోరడం జరిగింది. ఈ సందర్భంగా మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మా నాయకులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపు